హలో గాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము ఇండియన్ రైల్వే నుంచి అయితే మరో నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి రావడం జరిగిందండి. అండ్ గైస్, ఇదైతే మీరు చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేస్తే మీకు యూజ్ ఏముంటుందో మిగతాని ఆల్రెడీ మీకు క్లారిటీగా తెలిసే ఉంటుంది. అండ్ గైస్, అప్లై అనేది చూసుకుంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. నవంబర్ 29 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ అనేది డిసెంబర్ 28 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ అయితే 50% మార్క్స్ మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది మీ దగ్గర ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అది ఎన్సీయూటీ అయినా పర్లేదు, ఎస్సీయూటీ అయినా పర్లేదండి. అండ్ గైస్, కంపల్సరీ అయితే మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ మీకు అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే లేదు. వీలైతే ఫ్రీగా అప్లై అనేది చేసుకోగలరు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఆఫ్టర్ అనేది మీకు అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు చూసుకోండి, మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అయితే ఏమైతే ఉండదు. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ అనేది చూసుకుంటే ఒక వేకెన్సీ అనేది 5 మెంబర్ చొప్పున అయితే మీకు అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తామని చూపించారు. ఇక్కడ మీరు క్లారిటీ అనేది చూసుకోవచ్చు. అప్లై అనేది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ చేసే ప్రయత్నమే చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతానండి, మీరు ఈజీగా అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా మీ మొబైల్ ఫోన్లోనే అప్లై చేసుకునే విధంగా అయితే నేను క్లారిటీగా అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఆ వేకెన్సీ అనేది చూసుకుంటే 1785 వేకెన్సీ అయితే ఉండడం జరిగిందండి. ఇక్కడ వివిధ వర్క్షాప్లో అయితే వేకెన్సీ అయితే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మీ ట్రేడ్లో అనేది ఏ వర్క్షాప్లో ఎక్కడ వేకెన్సీ ఎక్కువ ఉందో అదైతే మీరు ఇక్కడ చూసుకొని ఆఫ్టర్ అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.